ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అత్యంత పవిత్రమైన మూలా నక్షత్రం సందర్భంగా అమ్మవారు సరస్వతీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో భారీగా భక్తులు పోటెత్తారు. సీఎం చంద్రబాబు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సీఎం పర్యటన, భక్తుల రద్దీ దృష్ట్యా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగశ్రీ అందిస్తారు. శరన్నవరాత్రులు ఒక పక్క అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి కూడా ఇంద్రకీలాద్రికి భారీగా భక్తులు పోటెత్తుతున్నారు. ఈరోజు ప్రత్యేకమైన రోజు కాబట్టి ఈరోజు సీఎం కూడా పట్టు వస్త్రాలు సమర్పించడానికి ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు. సో మధ్యాహ్నం 3:30 సీఎం ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దానికి సంబంధించి కూడా ఇంద్రకీలాద్రిపై పటిష్టమైన బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు పోలీసులు. భారీ భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. బందోబస్తు ఏర్పాట్లన్నీ కూడా సిపి రాజశేఖర్ బాబు ఇప్పటికే ఆయన పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సుమారు అంటే కింద నుంచి పైదాకా కూడా ఘాట్ రోడ్ అంతన్ని కూడా పోలీస్ కంట్రోల్లో అంటే పోలీసుల మధ్య కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పోలీసులు ఎక్కడికక్కడ బందోబస్తుని ఏర్పాటు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ ఘాట్ రోడ్ ద్వారానే ఈ వేలోనే సీఎం వెళ్లే పరిస్థితి కూడా ఉంది. ఇక్కడి నుంచి ఆగిన తర్వాత సీఎం దిగి లోపలికి వెళ్తారు. సో క్యూ లైన్లన్నింటినీ కూడా చాలా పకడ్బందీగా ప్లాన్ చేస్తున్నారు. కింద నుంచి పైదాకా కూడా ఎటువంటి ఒక్క భక్తుని కూడా ఘాట్ రోడ్లో నడవకుండా చేస్తున్నారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా సీఎం వచ్చే నేపథ్యంలోనే ఈ వే అంతటిని కూడా క్లోజ్ చేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే చాలా బందోబస్తు మధ్య కూడా పటిష్టమైన ఏర్పాట్లు కూడా ఇప్పటికే పోలీసులు చేస్తూ ఉన్నారు. మధ్యాహ్నం 3:30 నుండి 4:30 వరకు కూడా అంటే ఈ మధ్యలోనే సీఎం వచ్చి పట్టు వస్త్రాలు సమర్పించి ఇక్కడ పర్యవేక్షిస్తారు. కనీసం అంటే 40 నిమిషాల పాటు కూడా ఆయన ఈ ఇంద్రకీలాద్రి పైనే ఉండనున్నారు. అలాగే ఎక్కడెక్కడ ఏంటి సదుపాయాలు ఏంటి, ఏర్పాట్లు ఏంటి, భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అనే ప్రతి ఒక్క విషయాన్ని కూడా చంద్రబాబు నాయుడు క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. ఈవోతో కానీ అధికారులతో కానీ సమావేశం అవనున్నారు. పట్టు వస్త్రాలు సమర్పించాక ఆయనకి వేద పండితులు కూడా ఆశీర్వచనం ఇచ్చి పట్టు ప్రసాదాలు కూడా అందచేసి తీర్థ ప్రసాదాలను కూడా అందచేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు నాయుడు కూడా గుడి మీద ఏంటి బందోబస్తు ఏంటి అనేది కూడా ఆయన క్షుణ్ణంగా పరిశీలించనున్నారు. క్యూ లైన్లో ఏర్పాట్లు ముఖ్యంగా ఎలా ఉన్నాయి, సామాన్య భక్తులకి పెద్దపీట వేశామని చెప్పారు కదా. సో నిజంగా సామాన్య భక్తులకి పెద్దపీట వేశారా లేదా, సామాన్య భక్తులు ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొంటున్నారా లేదా అనేది కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం కూడా సీఎం చంద్రబాబు చేసే పనిలో ఉన్నారు. మధ్యాహ్నం 3:30 ఆయన ఇంద్రకీలాద్రికి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలోనే ఇంద్రకీలాద్రి చుట్టూ కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పోలీసులు కూడా క్షుణ్ణంగా డాగ్ స్క్వాడ్ కానీ లేదంటే కింద ఉన్న ట్రాఫిక్ ఏదైనా కానీ క్లియర్ చేసే పనిలో పడ్డారు. భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సీఎం దర్శనం కూడా చాలా క్లియర్గా అవ్వాలని కూడా ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. సామాన్యులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా సీఎం పట్టు వస్త్రాలు సమర్పించనున్నారని కూడా ఇప్పటికే సీఎం ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. సో ప్రత్యేకంగా ఈరోజు మూలా నక్షత్రం కావడంతో ఎక్కువ మంది కూడా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు క్యూ లైన్లన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో కూడా అమ్మవారు దర్శనమిస్తున్నారు. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి అంటే చిన్నపిల్లలతో ఎక్కువ వస్తూ ఉంటారు. సరస్వతీదేవి అమ్మవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర నలుమూలల నుండి కూడా, దేశం నలుమూలల నుండి కూడా అమ్మవారిని చూడడానికి కూడా ఇంద్రకీలాద్రికి చేరుకుంటున్నారు. సో ఈ నేపథ్యంలో సీఎం కూడా ఎటువంటి ఏర్పాట్లు చేశారు, సీఎం వస్తే ఏం చేయాలి అన్నది కూడా ప్రత్యేకంగా కలెక్టర్ కానీ సిపి రాజశేఖర్ బాబు కానీ ఇక్కడ ఉన్న ఈవో సీనా నాయక్ అలాగే దుర్గగుడి అధికారులు కూడా ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు. సో ఎటువంటి ఇక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే ఒక సీఎం వస్తే ఎలా ఉండాలి అనేది కూడా వాళ్ళు నిరంతర నిఘా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. సీసీ కెమెరాలతో కమాండ్ కంట్రోల్ రూమ్లో నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు. సో భారీ బందోబస్తు మధ్య కూడా సీఎం ఈరోజు పట్టు వస్త్రాలను అయితే ఇంద్రకీలాద్రిపై సమర్పించనున్నారు. అలాగే సీఎంతో పాటు రాష్ట్ర మంత్రులు కూడా విచ్చేయనున్నారని కూడా సమాచారం. అలాగే ఇక్కడ అంటే సుమారు 40 నిమిషాల పాటు కూడా సీఎం కొండ మీదనే ఉండనున్నారని కూడా సమాచారం అయితే తెలుస్తోంది. సో మొత్తంగా ఈరోజు మూలా నక్షత్రం రోజు ఎవ్రీ ఇయర్ కూడా సాంప్రదాయంగా వస్తున్న సిచ్యువేషన్ కాబట్టి సాంప్రదాయంగా ఒక ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పించాలి కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. దాని నేపథ్యంలోనే బందోబస్తు ఏర్పాట్లు కూడా భారీగా జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. కెమెరామెన్ లక్ష్మణ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ నుండి.